హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఆత్మనొక దివ్యగా' మూల సుబ్రహ్మణ్యం గారు రచించారు. 2015లో నవ్యలో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. అన్వేషణ. దీపం కోసం శలభం, ప్రియురాలి కోసం ప్రియుడు, సౌందర్యం కోసం కవి, పరమాత్మ కోసం జీవాత్మ. రూపం ఏదైనా మౌలికంగా అన్వేషణ ఒక్కటే. బెంగళూరు కోరమంగళం వీధుల్లో టాక్సీ దూసుకుపోతుంది. సాయంకాలపు బంగారు కిరణాలు కారు అద్దాలపై వింత చిత్రాల్ని చిత్రిస్తున్నాయి. కిటికీల్లోంచి దూసుకొస్తున్న నవంబరు చలిగాలి మంచులా కోస్తోంది. హైదరాబాదు నుంచి రావడంతో ఈ చలి మరింత ఎక్కువ ఉంది. కారు కిటికీలు మూసేశాను. ఇప్పుడు కొంచెం తగ్గింది. ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చించడానికి మహిధర్ని కలవమని మా జిఎం అల్టిమేటం. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదన్న సామెత ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఆల్రెడీ మా డివిజన్లో ఉన్న మేనేజర్లు, సీనియర్లు అంతా ఆ ప్రపోజల్ని అంగీకరించారు. అయినా జిఎం చాదస్తాం. పైగా మహీధర్ని కలవడానికి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్లో మకాం, ట్యాక్సీలు. ఇండస్ట్రీలో పేరున్న ఫ్రీలాన్స్ ఆర్కిటెక్ట్లలో మహీధర్ ఒకడు. ఎన్నో కంపెనీలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అతన్ని కన్సల్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇదంతా అనవసరం అనిపించింది నాకు. అయినా చేస్తున్న ఉద్యోగంలో ఇష్టాయిష్టాలకి తావు లేదు. చాలాసార్లు సొంత తెలివితేటలు వాడకుండా ఉంటేనే ఉత్తమమని 15 ఏళ్ల నా అనుభవంలో తెలుసుకున్నాను. 4th క్రాసు వచ్చుండాది సార్ అన్నాడు డ్రైవర్ కన్నడ యాసలో. సరే మెల్లగా పోని అని రెండు వైపులా చూస్తున్నాను. నెంబర్ 47 చూడగానే ఆపేయమని డబ్బులిచ్చేసి టాక్సీ దిగ్గానే ఇంతసేపు కారు బయటే బంధించిన శీతగాలి రివ్వున మొహాన్ని కొట్టి ప్రతీకారం తీర్చుకుంది. చుట్టూ చూశాను. అడవిలా పెరిగిన చెట్లు, పార్కు చేసిన కార్లపై రాలుతున్న పూలు. మామూలు కంటే ఇక్కడింకా చలిగా ఉంది. తెల్లటి పలకపై నల్లటి అక్షరాలతో రాసిన మహీధర్ అన్న పేరు చూసి గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాను. కళాత్మకంగా నిర్మించిన 2 అంతస్తుల బంగళా. అడ్డొచ్చిన కొబ్బరి చెట్లని కొట్టేయకుండా కట్టిన బాల్కనీని చూస్తూ బావుందే అనుకుంటూ కాలింగ్ బెల్ నొక్కాను. మహీధరే తలుపు తీశాడు. షార్ట్ మీద బూడిద రంగు టీషర్టు, ఫ్రెంచి గెడ్డం. పూర్వతరం మేధావులకి గుబురు గెడ్డం, ఇప్పటి వాళ్ళకి ఫ్రెంచి గెడ్డం కాబోలు అనుకున్నాను. వయసు 40-45 మధ్య ఉండొచ్చు. మనిషి మాత్రం చాలా దృఢంగా ఉన్నాడు. అక్కడక్కడ జుట్టు నెరుస్తోంది. హాయ్ మహీధర్, ఐఎమ్ గోపాల్ అన్నాను. కనుబొమ్మలు ఎగరేస్తూ హాయ్ గోపాల్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అన్నాడు. డూ యూ స్పీక్ తెలుగు అంటే పాత సినిమాల్లో ఎస్వి రంగారావులా నవ్వి అఫ్కోర్స్ అన్నాడు. కాసేపు కుశల ప్రశ్నలయ్యాక నా ప్రపోజల్ని వివరించబోతుంటే వినడం కూడా ఇష్టం లేనట్లు మొహం పెట్టి కళ్ళు మూసుకుని చెయ్యి అడ్డుపెట్టి అక్కర్లేద్దన్నట్టుగా సైగ చేస్తూ మీ జిఎం ఆల్రెడీ నాకు కాల్ చేశారు అన్నాడు. ఒళ్ళు మండిపోయింది. మరింకా నేను రావడం ఎందుకో అర్థం కాలేదు. నా మొహంలో వచ్చిన మార్పుల్ని చదివేసినట్టున్నాడు. కొంచెం తగ్గి అది కాదు, ఐ మీన్ దిస్ లుక్స్ వెరీ ఆబ్వియస్ టు మీ. ఇంత చిన్న డిసిషన్కి నన్ను కన్సల్ట్ చెయ్యాలా? ఐ థింక్ యూ కెన్ గో హెడ్ అన్నాడు. అదే నేను చెప్పాను, మా జిఎం వింటేగా అని బయటకని. అమ్మయ్య, ఇతనైనా నా గోడిని అర్థం చేసుకున్నాడు రా బాబు అనుకున్నాను మనసులో. జిఎంలు ఇలాగే ఉంటారు. నీల రంగు సూటు వేసుకోవాలా, నల్ల రంగు సూటు వేసుకోవాలా అని అరగంట ఆలోచిస్తూ ఎనీవే కమ్ లెట్ మీ షో యూ సమ్ టెక్నికల్ స్టఫ్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఎంత డబ్బు తీసుకుంటున్నాను, కాసేపైనా ప్రాజెక్టు గురించి మాట్లాడకపోతే బాగుండదు అనుకున్నాడేమో. లేకపోతే చిన్న విషయం అన్నప్పుడు ఇంకా ఈ టెక్నికల్ డీటెయిల్స్ ఎందుకో. మెట్లెక్కి వెళ్ళాం. 2వ గదిలోకి తీసుకువెళ్ళాడు. గుమ్మం దాటగానే గోడకి వాంగో పెయింటింగ్, పక్కనే షెల్ఫుల్లో నిద్రపోతున్న దేశాల మేధావులు. లోపల ఒక మూల కంప్యూటర్. గుమ్మం దగ్గరే ఆగిపోయి వాంగో చిత్రాన్ని చూస్తూ మీకు వాంగో ఇష్టమా అంటే అతనెవడో కూడా నాకు తెలియదు, ఇది మా ఇంటీరియర్ డెకరేటర్ పని. అక్కడే ఆగిపోయారం, కమ్ కమ్ అన్నాడు కంప్యూటర్ ఆన్ చేసి కుర్చీలో కూర్చుంటూ. వెళ్ళి పక్కనే కుర్చీలో కూర్చున్నాను. కంప్యూటర్ పక్కనే టేబుల్ మీద ఫ్రేమ్ కట్టించిన ఫోటో చూసి ఒక్కసారి పెద్ద షాక్. పాతకాలపు డబ్బా కంప్యూటర్లోకి మెరిసే కళ్ళతో చూస్తున్న మహీధర్, పక్కనే శివ. దాదాపు 10-12 ఏళ్ల క్రితం నాటిదై ఉంటుంది ఆ ఫోటో. ఇద్దరి మొహాల్లోనూ ఒక తాజాదనం. ఎందుకో పాత ఫోటోలు చూసినప్పుడల్లా కాలపు లోతుల్లోకి తొంగి చూస్తున్నట్టు ఉంటుంది నాకు. నూతులోకి చూస్తే మనకి మనమే కనిపించినట్టు.
ఆ ఫోటోలో కూడా నాకు నేనే కనిపించి అప్పుడు నేను ఎలా ఉండేవాణ్ణో అనే ఆలోచనలో పడతాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోటో చూస్తూ ఆ షాక్‌లోనే అలా ఉండిపోయాను. కాసేపటికి తేరుకొని, శివ మీకెలా తెలుసు? ఆతృతగా అడిగాను. నాకు తెలీడుమా. ఆకాశం ఎగిరిపోయేలా మళ్ళీ అదే నవ్వు. అలా 2 నిమిషాలు నవ్వి, మీకెలా తెలుసో ముందు చెప్పండి అన్నాడు. ఏ విషయంలోనైనా నాదే పై చెయ్యి అన్న అతని ధోరణి చూసి నాకు కొంచెం చికాకేసింది. అదేమీ కనిపించకుండా అతను నేను ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అన్నాను. హో ఈజ్ ఇట్ అన్నాడు ఆశ్చర్యంగా. అతని గొంతులో వచ్చిన తేడాని నేను గమనించకపోలేదు. ఇంతకీ మీకెలా తెలుసో చెప్పలేదు అంటే నాకు తెలియడమేమిటి? హీఈజ్ మై రోల్ మోడల్. యు నో దట్. ఎలా కలిశాడనుకున్నారు నన్ను? 20 ఏళ్ల వయసులో 10 రోజుల పాటు తిండి తిప్పలు లేక శుష్కించిపోయి ఆ కళ్ళల్లో మాత్రం బర్నింగ్ ప్యాషన్, ఒక తపన, ఒక జ్వాల. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చేసిన 6 ఏళ్ల ఉద్యోగంలో ఏమాత్రం సంతృప్తి లేక ఇంకా ఏదో సాధించాలని 3 ఫ్రెండ్స్తో ఒక చిన్న కంపెనీ ప్రారంభించి మరో 3 రోజుల్లో డెడ్ లైన్ అనగా కోడ్లో వచ్చిన బగ్గని ఎలా ఫిక్స్ చేయాలో తెలియక కంప్యూటర్కి తల కొట్టుకుంటూ ఇద్దరిది ఒకే పరిస్థితి. నమ్మకం మీదే నమ్మకం పోతున్న తరుణం. అలాంటప్పుడు ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశాను. కానీ నాకు అవకాశం ఇస్తే అంటూ వచ్చిన అతన్ని చూస్తే నాలో కలిగిన ఫీలింగ్స్ ఓహ్! ఐ జస్ట్ కాంట్ ఎక్స్‌ప్రెస్. చదువెందుకు మధ్యలో మానేశావ్ అని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఆ మాటలు ఇంకా నాలో ప్రతిధ్వనిస్తున్నాయి. గట్టు మీద ఒకే మూసతో చేసిన వినాయక చవితి ప్రతిమల్లా మనల్ని తయారు చేస్తున్న ఈ చదువులంటే ఒక విధమైన అపనమ్మకం నాలో. అందుకే అందుకే జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ ఇట్ చాచి లెంపకాయ కొట్టినట్టు తగిలింది నాకు. మారు మాట్లాడకుండా అతన్ని మాలో ఒకడిగా తీసుకున్నాం. అప్పటిదాకా ఒక్కడ్నే తల బద్దలు కొట్టుకుంటున్నాను. ఇతను తోడొచ్చాడు. 2 రోజుల పాటు పగలు రాత్రి కూర్చున్నాం. ఎన్నో ఐడియాలిచ్చాడు. చివరికి అలిసిపోయి కూర్చున్న కుర్చీలోనే తలపెట్టి నిద్రపోయాడు. పూర్గాయ్. హీ గాట్ ఎగ్జాస్టెడ్. అలా అతను నిద్రపోతున్నప్పుడు చూస్తే నాకెందుకో ఇతను ఖచ్చితంగా గొప్పవాడవుతాడు అనిపించింది. అప్పటికే అర్ధరాత్రి 2 అయింది. బాల్కనీలోకి వెళ్లి ఒక సిగరెట్ కాల్చుకునొచ్చాను. తిరిగొచ్చేసరికి టు మై సర్ప్రైజ్ అతను లేచి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. నన్ను చూసి మెరిసే కళ్ళతో ఇలా చేస్తే అన్నాడు. ఆ ఐడియా కూడా వర్కౌట్ కాలేదు. కానీ మరి కాసేపటికే ఫిక్స్ చేయగలిగాం. పట్టలేని సంతోషంతో అతన్ని కౌగిలించుకున్నాను. నాకెప్పుడు అనిపిస్తుంది అతను సాల్వ్ చెయ్యకపోయినా హీజ్ వెరీ ప్రెజెన్స్ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లం అని. అదే మా మొదటి విజయం. తర్వాత ఇంక వెనుతిరిగి చూడలేదు. 5 ఏళ్లు కలిసి పనిచేశాం. కోట్లు సంపాదించాం. ఎన్నో దేశాలు తిరిగాం. రకరకాల వ్యక్తుల్ని కలిసాం. ప్రతి సెకను కాలాన్ని డాలర్లలో కొలిచే మహీధర్ ఎంతసేపు తనతో శివగాడి గురించి మాట్లాడుతున్నాడంటే ఇతని జీవితం మీద ఎంత ప్రభావం చూపించుంటాడో అనిపించింది. మరి మీ నుంచి ఎందుకు విడిపోయాడు? ప్రస్తుతం శివ ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉత్కంఠ నాలో. మీ అందరి దగ్గర నుండి ఎందుకు వెళ్ళిపోయాడో అందుకే. నమ్మలేనట్టుగా చూశాను. అవును, ఐ మీన్ ఇట్. ముందు ఎంతో ఉత్సాహంతో పనిచేసిన అతనిలో కొన్నాళ్లకి అది సన్నగిలడం చూశాను. అతనిలో ఏదో అసంతృప్తి. అప్పుడప్పుడు వింతగా ప్రవర్తించేవాడు. ఎంతో పేషంతో నడిపిన హోండా సిటీని సడన్ గా ఒకరోజు అమ్మేశాడు. మొదటి జీతం తీసుకుని బోల్డన్ని జీన్సు టీషర్ట్లు కొనుక్కుని నాకు ఆనందంగా చూపించిన ఆ శివేనా వీడు అనిపించింది. సంపాదిస్తున్న కోట్ల రూపాయల డబ్బు గాని దేశ దేశాల టూర్లు గాని అతనిలో అసంతృప్తిని చల్లార్చలేకపోయాయి. ఒక దశలో అతని బ్యాంకు అకౌంట్లు కూడా నేనే చూసేవాణ్ణి. ఒక్క పని మీద తప్ప ఇంకా దేని మీద అతని దృష్టి నిలిచేది కాదు. ఆ రోజుల్లోనే నాకు పెళ్ళయింది. కారు, సొంత ఇల్లు, కొత్త జీవితం. ఇలా నా జీవన స్థాయి, కంపెనీ లాభాలతో పాటు శివకి నాకు మధ్య దూరం కూడా పెరిగింది. ఇల్లు కొనుక్కోమని, పెళ్లి చేసుకోమని అతని మీద ఒత్తిడి తెచ్చినప్పుడల్లా చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యేవాడు. అతని స్వేచ్ఛకి భంగం కలిగితే మాత్రం భరించలేకపోయేవాడు. క్రమంగా అతనిలో ఈ సంఘర్షణ తీవ్రతరమైంది. ఒకసారి నేనే ధైర్యం చేసి అడిగాను, ఏంటి నీ ప్రాబ్లం అని. అప్పుడు అతను చెప్పిన విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. డబ్బు మాత్రం ఏం చేస్తోంది? మళ్ళీ ఇదొక మూస. అందరికీ కారు, బంగళా, పెళ్ళాం, పిల్లలు ఇంతే. ఒక మూస నుంచి బయటపడితే ఇంకో మూస, అంతే కదా అన్నాడు. కొన్ని విషయాల్లో ఎన్ని సారూప్యాలున్నా మేం భిన్న ధృవాలమని నాకు ఆ క్షణంలో అర్థమైంది. ఐ థింక్ హీ నెవర్ కేర్డ్ ఫర్ మనీ, బట్ ఐ వాంట్ టు బి రిచ్, ఫిల్తీ రిచ్. అప్పటికి ఏదో సర్ది చెప్పి మళ్ళీ అతని దృష్టిని పని మీదకి మళ్లించా. నాకు అతన్ని వదులుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. మా కంపెనీ ఇంకా మంచి పేరు గడిస్తోంది.
దేశ విదేశాల కస్టమర్లు ప్రాజెక్టులు మాకే ఇచ్చేవారు. అలా ఒకసారి ఇంగ్లాండ్ నుంచి కస్టమర్లు వచ్చినప్పుడు చెప్పులతోనూ మాసిపోయిన బట్టలతోనూ ఆఫీసులో తిరుగుతున్న శివ వైపు అదోలా చూశారు. నాకు కూడా కొంచెం చికాకు కలిగించింది అతన్ని అలా చూస్తే. వాళ్ళు వెళ్ళిపోయాక శివని పిలిచి, శివ, నీ పద్ధతి కొంచెం మార్చుకోవాలి, కస్టమర్లు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అన్నాను. వాళ్ళన్నారా, నువ్వే అంటున్నావా? ఎవరైనా చెప్పేది ఒకటే కదా, కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా. కస్టమర్ల కోసం అందంగా సింగరించుకోవడానికి నేను వేసియను కాను. శివ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నీకు ఉద్యోగం ఇచ్చిన వాణ్ణి నేనని మర్చిపోకు. కంపెనీకి పేరు తెచ్చింది నేనని నువ్వు మర్చిపోతున్నావు కదా. అయితే ఇప్పుడేమంటావు? నాకు నీకు సరిపడదు అంటాను. అసలు ఈ ఉద్యోగమే నాకు సరిపడదు. ప్రకృతి సహజంగా ఇచ్చిన తెలివితేటల్ని పెద్ద మొత్తాలకు అమ్ముకోవడం నిజంగా వ్యభిచారంలాగే ఉంది. ఇంకా నేను ఈ పని చేయలేను, వస్తాను. ఆ తర్వాత అతన్ని ఎంతో బతిమలాడాం. మా కంపెనీలో అంతా కలిసి. నాకు తెలుసు అతనికున్న ప్రతిభకి ఏ కంపెనీ అయినా కళ్ళకద్దుకుని తీసుకుంటుంది అతన్ని. కానీ అతనిలాంటి మనిషి నాకు దొరకడం దాదాపు అసాధ్యమని నాకు తెలుసు. అయినా ఒకసారి నిర్ణయించుకున్నాక అతన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. అలా విడిపోయాం. మరి తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో ఏమైనా చెప్పాడా? ఇప్పుడు ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా? మీ నుంచి విడిపోతున్నప్పుడు మీకేమైనా చెప్పాడా? అతనిప్పుడు అంతే. అయినా ఐటీ ఇండస్ట్రీలోనే అతను అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాడని నాకున్న సర్కిల్ ద్వారా తెలిసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోనా? అవును. తర్వాత అతనొక హ్యాకర్గా మారాడని విన్నాను. హ్యాకర్గానా? అవును. అంత భయపడాల్సిన పనిలేదు. అత్యంత తప్పుడు అర్థంగా మారిపోయిన పదాల్లో హ్యాకర్ కూడా ఒకటి. కంప్యూటర్ల డెవలప్మెంట్లో హ్యాకర్ల పాత్ర మరుపురాంది. వీలైతే హ్యాకర్స్ హీరోస్ ఆఫ్ ద కంప్యూటర్ రెవల్యూషన్ బై స్టీవెన్ లీవీ పుస్తకం చదవండి, ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నాడు. తర్వాత ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక టైం చూస్తే 9 అయింది. ఇంక నేను వెళతాను అని లేచాను. సరే అని అతను కూడా లేచి, ఎలా వచ్చారు అన్నాడు కంప్యూటర్ షట్ డౌన్ చేస్తూ. ట్యాక్సీలో వచ్చాను. ఇప్పుడు కూడా ఆటో గాని ట్యాక్సీ గాని తీసుకుంటాను. నోనో, ఐ విల్ డ్రాప్ యూ, వెయిట్ అని పక్క గదిలోకి వెళ్ళాడు. అతను వెళ్ళిపోగానే విశాలమైన ఆ గదిలో ప్రగాఢ నిశ్శబ్దం ఆవరించింది. అలా శివ ఫోటోనే చూస్తూ కూర్చున్నాను. నా ఆత్మనొక దివ్యగా ఆ పాదాల చెంత అర్పించాలి అనిపించే సౌందర్యం కోసమే ఈ అన్వేషణ. శివ మాటలు గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎన్నో స్మృతులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెళదామా అన్న మహీధర్ పిలుపుతో ఈ లోకంలోకొచ్చాను. కిందకొచ్చి కారులో కూర్చుంటూ, మీ ఇంట్లో నాకన్నింటికంటే నచ్చిందది అని కొబ్బరి చెట్టుని చూపించాను. మళ్ళీ ఎస్వీఆర్ నవ్వొకటి నవ్వి, శివ మీద నాకున్న గౌరవానికి అదొక సింబల్ అన్నాడు. అదేంటి అంటే, పోటీ వచ్చిన ఒక చిన్న కంపెనీ విషయంలో శివ అన్నాడట, మనకడ్డొచ్చిన ప్రతి వాటిని కూల్చేయడం మంచి లక్షణం కాదు అని. నా మనసు చెప్పలేని భావాలతో నిండిపోయింది. దారిలో ఇంకేమీ మాట్లాడలేదు. రాయల్ ఆర్చిడ్ హోటల్లో దింపేసి మహీధర్ వెనక్కి వెళ్ళిపోయాడు. రండి డిన్నర్ చేదురుగానంటే, అమ్మో మావిడ చంపేస్తుంది అని మళ్ళీ అదే నవ్వు నవ్వుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూసుకుంటూ కాసేపు అలా ఉండిపోయాను. ఓకే మిస్టర్ గోపాల్, సౌండ్స్ గుడ్, అలాగే చేయండి. జిఎం జనరల్గా ఏ విషయాన్ని అంత తొందరగా ఒప్పుకోడు. వై, వాట్, హౌ అనుకుంటూ 1000 ప్రశ్నలు అడుగుతాడు. నడిచే ప్రశ్నార్థకం అనిపిస్తుంది. జిఎంని చూస్తే అప్పుడప్పుడు. అలాంటిది ఇంత త్వరగా ఒప్పుకునేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఇక తర్వాత ఒకటే మీటింగ్లు. తర్వాత ఏం చెయ్యాలి, ఏ టూల్స్, మెథడాలజీస్ వాడాలి, ఇలా చూస్తుంటే మరో 10 రోజుల పాటు ఇలాగే ఉండేలా ఉంది పరిస్థితి. ఫ్లైట్ దిగి ఇంటికెళ్లి స్నానం చేసి తిన్నగా ఆఫీస్కొచ్చేయడం. తర్వాత వరుసగా మీటింగ్లు. చాలా అలసటగా ఉంది. సాయంత్రం కొంచెం తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను. కారు పార్క్ చేసి తలుపు తట్టగానే కళ్యాణి తలుపు తీసింది. ఇవాళ మా మీద కొంచెం తొందరగా దయ కలిగింది అంది తలుపు తీస్తూ. అబ్బో, చిద్విలాసం ఎందుకో, కొంప తీసి మీ ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయిందా? కొంప తీయకుండానే అప్రూవ్ అయింది, కానీ కాస్త టీ పెట్టు. చచ్చాం, మరి కొన్ని నెలల పాటు తమ దర్శనం మాకు కరువైపోతుందన్నమాట అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. తను హాస్యంగా అన్నా అది నిజమవుతుందని నాకు తెలుసు. మేనేజర్గా ప్రమోషన్ వచ్చాక నేను పూర్తిగా హ్యాండిల్ చేయబోయే మొదటి ప్రాజెక్ట్ ఇది. ఒక విధంగా ఛాలెంజే. సోఫాలో కూర్చుని షూస్ విప్పుకుంటుంటే ఫోన్ రింగ్ అయింది. నానిమామే చేశాడు. సుధీర్కి పెళ్ళంట. కార్డు వేశాను గాని అందుతుందో అందదో అని ఫోన్ చేశాను అన్నాడు. తప్పకుండా రావడానికి ట్రై చేస్తాను మావయ్య అంటే, తప్పకుండా ట్రై చేస్తానేమిట్రా నీ బోందా, తప్పకుండా వస్తానని చెప్పు అన్నాడు.
సరే, తప్పకుండా వస్తాను అన్నాను. అలా అన్నావు బావుంది. 2 రోజుల ముందే వచ్చేయండి. నువ్వు చదువుకున్న ఊరేగా, మరోసారి చూద్దువు గాని అన్నాడు. సరే అని చెప్పి పెట్టేశాను. నేను వైజాగ్‌లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో ఆదివారాలు, సెలవు రోజులు వాళ్ళింట్లోనే ఉండేవాణ్ణి. సుధీర్ అప్పట్లో 8వ క్లాసు. నా ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి వాడి 10th కంప్లీట్ అయింది. ఎవరండి ఫోను అంటూ కళ్యాణి టీ కప్పుతో వచ్చింది. మా నాని మామి చేశాడు వైజాగ్ నుంచి. సుధీర్‌కి పెళ్ళంట. సుధీర్‌కి పెళ్ళా? ఎప్పుడు? కళ్యాణి గొంతులో ఆనందం. వచ్చే నెల 25వ తారీఖు. మనం తప్పకుండా వెళదామండి. వైజాగ్ చూసి కూడా చాలా రోజులైంది అంటోంది. మరి మీ బ్యాంకు వాళ్ళు సెలవిస్తారా? మాది మీలా హైఫై జాబ్ కాదులండి. సెలవులు బానే ఇస్తారు. సరే చూద్దాం అన్నాను. నేను వైజాగ్ వదిలేశాక సుధీర్ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మెడిసిన్లో చేరాడు. తర్వాత నాకు పెళ్ళవడం, కళ్యాణి వాళ్ళది విజయవాడే కావడంతో వీళ్ళు ఎప్పుడూ విజయవాడలో ఉన్నా వచ్చేవాడు. బావా, పెద్ద చదువుల కోసం నువ్వు కృష్ణా గోదావరిని దాటి అటువైపు వస్తే నేను ఇటువైపు వచ్చాను. చూసావా తమాషా అంటూ ఉండేవాడు. కళ్యాణి కంటే 2 ఏళ్లు చిన్న. అక్క అని పిలుస్తూ అందరిలో ఒకడుగా కలిసిపోయేవాడు. అందుకే కళ్యాణికి కూడా పెళ్లికి వెళ్లాలనుంది. నాకు వెళ్లాలనే ఉంది. 4 ఏళ్లు చదివిన ఊరు మరి. మాది గుంటూరు. కళ్యాణి వాళ్ళది విజయవాడ కావడంతో ఎప్పుడో ఇలాంటప్పుడు తప్పితే వైజాగ్ వెళ్లాల్సిన అవసరం పడదు. అందుకే తప్పకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. వైజాగ్ అనగానే నాకు మళ్ళీ శివ గుర్తొచ్చాడు. కలిసి చదువుకున్న రోజులు, రత్నాకర్, అనులేఖ, అప్పటి అనుభవాలు అన్నీ గుర్తొచ్చి రాత్రి భోజనాల దగ్గర అవే ఆలోచనలు. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు అంటే ఏం లేదే అని అప్పటికి దాటవేశాను. రాత్రి 12 అయింది. తల కింద చేయి పెట్టుకుని కళ్యాణి హాయిగా నిద్రపోతుంది. బెడ్ లైటు మసక కాంతి ఆమె ముఖంపై పడి వింతగా మెరుస్తోంది. నెమ్మదిగా తిరుగుతున్న ఫ్యాను గాలికి ముంగురులు చిన్నగా కదులుతున్నాయి. ఏంటండి ఇంకా పడుకోలేదా? ఈ ఆడవాళ్లు నిద్రపోతూ కూడా చూడగలరేమో అనుకుంటూ నిద్ర పట్టడం లేదు అన్నాను. ఇందాకటి నుంచి ఏదో ఆలోచిస్తున్నారు, నాతో చెప్పకూడదా అంది. అబ్బే ఏం లేదు, మా ఇంజనీరింగ్ రోజులు గుర్తొచ్చాయి. కొంపతీసి ఏదైనా భగ్న ప్రేమ కదా అని నవ్వింది. అబ్బే అదేం కాదు. ఏదో దాస్తున్నారు. నిజం చెప్పేయడమే మంచిదని శివగాడి గురించి కొంచెం చెప్పి కాలేజీలో మేమిద్దరం మంచి స్నేహితులం, అలాంటి నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడని కాస్త బాధగా ఉంది అన్నాను. ఇది మరీ బావుంది. అతనెప్పుడో 15 ఏళ్ల క్రితం వెళ్ళిపోతే మీరిప్పుడు బాధపడుతూ కూర్చున్నారా? ఆయన కలిసి చదువుకున్నారు. అతనికేదో ఈ మధ్యలో వెళ్ళిపోయాడు. దానికింత బాధెందుకు? నేను ఒకరి మీద చూపించే అభిమానం రెసిప్రొకేట్ చేయకపోతే నా మనసు బాధపడుతుంది. ఇప్పుడంటే ఇన్ని లంపటాల మధ్య ఇరుకుపోయాం గాని కాలేజీ రోజుల్లో అందరి మనసుల్లోకి సెలయేరులా ప్రవహించేవాళ్ళం తెలుసా? కొంపతీసి ఆ సెలయేరు దరి తప్పి ఏ అమ్మాయి మనసులోకైనా వెళ్ళిపోలేదు కదా? ఒక్క అమ్మాయేం కర్మ, పాయలు పాయలుగా విడిపోయి ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయిలందరి మనసుల్లోకి వెళ్ళిపోదును. వాళ్ళు తలుపులు మూసుకుని తీస్తేగా. తలుపులు బదలగొట్టుకుని వెళ్ళిపోవలసింది. అయినా ఆ అమ్మాయిలు తలుపులు పూర్తిగా ఎప్పుడూ మీరు చిన్న సందులోంచి ఓరకంట చూస్తూనే ఉంటారు. సితార సినిమా చూడలేదా? తలుపులు బద్దలు కొట్టాలనిపించేంత ఆ అమ్మాయిలెవరూ తారసపడలేదులే. అయితే ఇంకేం, హాయిగా పడుకోండి. కళ్యాణిలో నాకు నచ్చే గుణం అదే. సెంటి డైలాగులు, ఓదార్పులు లేకుండా బాధ నుండి బయటపడేయగలదు. తర్వాత నెల రోజులు ఆఫీస్తోనే సరిపోయింది. అది మొదటిసారి ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేస్తుండడంతో అంతా కొంచెం కొత్తగా, కష్టంగా ఉంది. ఎల్లుండే మన ప్రయాణం గుర్తుందా? టీవీ ఆఫ్ చేస్తూ అంది కళ్యాణి. అప్పటిదాకా చదువుతున్న ఈనాడు పేపర్ పక్కన పెట్టి, ఆ మర్చిపోయాను, బాగా గుర్తు చేశావు అన్నాను. మరి అందుకేగా నేనుంది. సాయంత్రం అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. విజయవాడలో దిగకపోతే ఒప్పుకునేలా లేరు. అందుకని ఎల్లుండి రాత్రి విజయవాడలో దిగేసి మర్నాడు మధ్యాహ్నం వైజాగ్ వెళదాం. అదేంటి, వెనక్కొచ్చేటప్పుడు ఎలాగూ విజయవాడ గుంటూరు ప్రోగ్రాం ఉంది కదా? అదదే ఇదిదే. పెళ్ళై ఎన్నేళ్లైనా పుట్టింటి మీద మీ ప్రేమ మాత్రం పోదేం? మా ప్రేమలు, అనుబంధాలు మీకు అర్థం కావు కానీ సూట్ కేసులో నా చీరలు పెట్టేశాను. మీదని మీ బట్టలు పెట్టుకోండి అనేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. మొత్తానికి ఆ రోజు రాణి వచ్చింది. కళ్యాణి మొహం వెలిగిపోతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ వరకు రిజర్వేషన్ ఉన్న విజయవాడలో దిగిపోవలసి వచ్చింది. మర్నాడు ఉదయం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం భోంచేసి కోణార్క్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరాం. రైలు ఖాళీగా ఉంది. కూపేలో మేమిద్దరమే, ఇంకెవరూ లేరు. వైజాగ్ వెళుతున్నానంటే నాలో ఏదో ఆనందం. చుట్టూ కొండలు, సముద్ర తీరం.
కాలానికి ప్రతీకలా తిరుగుతూ ఉండే లైట్ హౌస్ ఎర్రని దీపం. విశాఖ అంటేనే ఏదో ఆకర్షణ. కైలాసగిరి మీద నుంచి చూస్తే ఒకలా, ఋషికొండలో ఒకలా, ఇలా ఎప్పుడూ కొత్తగా ఉండే సముద్రం. ఉవ్వెత్తున ఎగసిపడే అలలు బండరాళ్ళకి కొట్టుకుని చిమ్ముతుంటే మనసులో ఒక ఉద్వేగం. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక 5 ఏళ్లకి ఏదో పని మీద వెళ్ళాను అంతే. తర్వాత మరి వెళ్ళలేదు. దాదాపు 10 ఏళ్లు కావస్తోంది. అందుకే వారం రోజులు సెలవు పెట్టేసి బయలుదేరాను. కళ్యాణికి కూడా వైజాగ్లో ఫ్రెండ్స్ చుట్టాలు బాగానే ఉన్నారు. అందుకే తను కూడా ఉత్సాహంగా ఉంది. ఏంటో దొరగారి మొహం వెలిగిపోతోంది. అబ్బో, వెలుగు పేదాల మీదకి పాకింది. కొంపతీసి ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు అని పాటలు పాడతారా వైజాగ్లో? అసలే మీ ఇంజనీరింగ్కి సెలయేరుకి లింక్ ఉన్నట్టుంది కదా. నా సంగతి తర్వాత. నువ్వు విజయవాడలో ఏం పాట పాడుకున్నావో చెబుదు. పాటలు పాడుకునేందుకు టైం ఎక్కడిచ్చారు? రాత్రి వెళ్ళాం, మళ్ళీ ఉదయం ప్రయాణం. రిటర్న్లో పాడుకుందుగాన్లే. అయితే చెప్పండి. 30 ఏళ్ల మీ జీవితంలో వైజాగ్లో ఉంది కేవలం 4 ఏళ్లే. అయినా మీకెందుకంత ఇష్టం? 10 గంటలు తిరుపతి క్యూలో నిల్చుంటే దేవుణ్ణి చూసేది 2 క్షణాలే మరి. అబ్బో, ఉపమానం బావుందే. వైజాగ్ అనేసరికి కవిత్వం కూడా వస్తోందే మీకు అని నవ్వింది. ట్రైను తాడేపల్లిగూడెం వచ్చింది. కూపేలోకి ఎవరో ముసలి దంపతులు ఎక్కారు. ఎందాకా బాబు అని అడిగారు ఆయన కూర్చుంటూ. చెప్పాను. ఓహో, విశాఖపట్నమా, మంచిది అని. ఏమేవ్ మంచినీళ్ళివ్వు అన్నారు ఆవిడతో. ఆయనకి మంచినీళ్ళు అందించి కళ్యాణి పక్కకొచ్చి లక్షణంగా ఉన్నావమ్మా, పిల్లలా అంది. ఆ ప్రశ్న, అది కళ్యాణి మనసులో రగిల్చే తుఫానులు. ఆ కళల్లో కొండపోత ఊహిస్తే భయమేస్తుంది. ఇంకా లేరండి, నేనే చెప్పేశాను. అయ్యో, పెళ్ళై ఎన్నేళ్లయింది? అలాంటప్పుడే ఎన్నేళ్లైతే మీకెందుకండి అని గట్టిగా అనాలనుంటుంది. చదువైపోగానే ఉద్యోగం, ఉద్యోగం వచ్చిన 2 ఏళ్లకే పెళ్లి, పెళ్ళైన ఏడాదికి పిల్లలు. ఇదంతా ఒక ఫార్ములా, ఒక మూస. జనాలందర్నీ ఈ మూసల్లోకి కుక్కాలి. అప్పుడే వీళ్ళకి సంతోషం కాబోలు. శివ, ఎక్కడున్నావు? 6 ఏళ్లయిందా? అయ్యో పాపం. ఆవిడ సానుభూతి దండకం ప్రారంభించింది. నేను కళ్యాణి సంతోషంగానే ఉన్నాం. మాకు లేని విచారం ఈ లోకానికెందుకో అర్థం కాదు. కళ్యాణి వైపు చూడలేకపోయాను. పుండు మీద కారం జల్లినట్టు కొవ్వూరులో చిన్న పాప వాళ్ళ అమ్మా నాన్న ఎక్కారు వీళ్ల కంపార్ట్మెంట్లోకి. సైడు బెర్త్ మీద కూర్చున్నారు. పాప ఏమడిగినా వాళ్ళమ్మ కసురుతోంది. అతను సర్ది చెప్తున్నాడు. కాసేపటికి ఆవిడికి ఏమైందో పాపని ఒక దెబ్బ వేసి సర్రుమని సైడు అప్పర్ బెర్త్ మీదకెక్కి పడుకుంది. పాప ఏడుస్తుంటే అతను ఓదారుస్తున్నాడు. కళ్యాణి వెళ్లి పాపం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది. ఆ క్షణంలో కళ్యాణికి ఆ పాపకి తేడా లేదనిపించింది. నీకో కథ చెప్పనా అన్నాను. కథ అనగానే పాప ముఖం వికసించింది. ఓ అంటూ నా దగ్గరకొచ్చేసింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొదలు పెట్టాను. బోల్డు రోజుల క్రితం. బోల్డు రోజులంతే? బోల్డు రోజులంటే నువ్వు, నేను, నాన్న, ఇదిగో ఈ తాతగారు ఎవరో పుట్టలేదన్నమాట. అప్పుడు "ఉమ్, అప్పుడు అప్పుడు మహారాష్ట్రలో ఒక పాప పుట్టింది." మహారాష్ట్ర అంతే? చచ్చాం అనుకున్నాను మనసులో. నా అవస్థ చూసి కళ్యాణి కళ్ళతోటే నవ్వుతోంది. మహారాష్ట్ర అంటే అదో పెద్ద ఊరన్నమాట. అలా ఆ పాపకి పాకడం, నడవడం, మాటలు అన్నీ వచ్చేసాయన్నమాట. ఆ పాపకు కూడా నీలాగే తూనీలా పరిగెత్తడం భలే ఇష్టమన్నమాట. ఓ భలే భలే. అలా ఎవరితో చెప్పకుండా ఒకరోజు పారిపోయింది. మరి వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ భూమి, నాన్న ఆకాశం. కిటికీలోంచి చెయ్యి బయటికి పెట్టి చూపించాను. అలా పాప పరిగెత్తి పరిగెత్తి పెరిగి పెద్దదై ఉరకలేస్తూ పరవళ్ళు తొక్కుతూ ఎక్కడికొచ్చింది? ఎక్కడికి? ఇదిగో ఇక్కడికి. ఆ పాపే ఈ గోదావరి. పాప ఆనందంతో చప్పట్లు కొట్టింది. సరిగ్గా ఆ సమయానికి రైలు గోదావరి బ్రిడ్జి మీద ఉంది. ముసలి దంపతులు పాప తండ్రి నా వైపు మెచ్చుకోలుగా చూశారు. కళ్యాణి కూడా హాయిగా నవ్వేసింది. అమ్మయ్యా అనుకున్నాను. ముసలావిడ ఆయన్ని చిల్లరడిగి గోదావరిలో వేసి దండం పెట్టింది. మితిమీరిన మనిషి స్వార్థానికి గోదావరి పూర్తిగా ఎండిపోయిన రోజున ఈ రూపాయలన్నీ మనల్ని వెక్కిరిస్తూ దర్శనమిస్తాయి కాబోలు అనుకున్నా. తర్వాత పాప కళ్యాణి గలగలా మాట్లాడేసుకున్నారు. కాసేపటికి కళ్యాణి ఒడిలో తల పెట్టుకుని పాప హాయిగా నిద్రపోయింది.